5వ అధ్యాయము. ఆయనే నిన్ను పోషించును, ఆయన నిన్ను గూర్చి చింతించుచున్నాడు. నా చింత నుండి దేవుడు ఏ విధంగా నన్ను విడిపించగలడు అని అనకు నా ప్రాణమా. సర్వశక్తునికి ప్రతి చోట పరిచారకులున్నారని, ఆయన జ్ఞానం ఉన్నతమైనదని, ఆయన హృదయం మిక్కిలి దయగలదని, దేవుడు తన నిర్ణయ కాలానికి ముందుగాని వెనుకగాని ఉండేవాడు కాదని జ్ఞాపకముంచుకో. వాక్యాన్ని విత్తడం, ఆత్మల పంట కోసి సమకూర్చుకుని ఆనందించడం అనే మహాభాగ్యాన్ని దేవుడు దేవదూతలకు ఇవ్వలేదు, కానీ తన బిడ్డలకు మాత్రమే ఇచ్చాడు. నశించిపోతున్న ఒక్క ఆత్మను రక్షించడానికి దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తాడు. మన ప్రభువు కూడా నశించిపోతున్న ఒక ఆత్మను రక్షించడానికి మండు టెండలో సమరయ గ్రామానికి వెళ్ళాడు. అలాగే తన బిడ్డలను కూడా ఆత్మల కొరకు సమరయ దారులలో నడిపిస్తాడు. ఒకసారి నీనా బెంగళూరులో సభలలో వాక్యం అందిస్తున్నది. ఆ సభల మధ్యలో ఒకరోజు సభ వాయిదా వేయమని, వెంటనే బయలుదేరి కలకత్తా హౌరా స్టేషన్కి వెళ్ళమని నీనాకి నడిపింపు వచ్చింది. ప్రయాణ ఖర్చులకు ఆమె వద్ద ఒక్క పైసా కూడా లేదు. అయితే నీనా తన అవసరతను ఎవరికీ చెప్పలేదు. దేవుని మీద భారం వేసి వెళ్ళమన్న దేవుడే తన అవసరతను తీరుస్తాడనే విశ్వాసంతో బయలుదేరింది. ఇంతలో ఎవరో ఒక ఆమె హడావిడిగా పరిగెత్తుకొచ్చి ఒక కవర్లో 60 రూపాయలు పెట్టి ఆమె చేతికిస్తూ, మీరు కలకత్తా వెళ్ళడానికి ఈ డబ్బు మీకు ఇమ్మని ప్రభువు నాకు చెప్పారు కనుక ప్రభువే దీనిని మీకిచ్చినట్టుగా భావించి దయచేసి తీసుకోండి అన్నది. నేను ఆమెకు వందనాలు చెప్పి అప్పటికే సమయం అయిపోతున్నందువలన త్వరగా వెళ్ళి అప్పటికే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రైల్లో కూర్చొని సమయోచిత సహాయం కొరకు దేవునిని ఎంతగానో స్తుతించింది. దేవుని రాయబారిని తీసుకువెళ్తున్నాననే సంతోషంతో రైలు గట్టిగా కోతవేసి బయలుదేరింది. హౌరా స్టేషన్లో నీనా బండి దిగింది. కానీ పట్టణంలోనికి వెళ్ళడానికి ఆమెకు నడిపింపు రావడం లేదు. ఆమె చేయవలసిన పని స్టేషన్లోనే ఉన్నదనే నడిపింపు వచ్చింది. భోజనం వేళ అయ్యింది, కానీ నీనాకు భోజనం లేదు. అంతలో నీనా పాత స్నేహితురాలు ఒకరు కనిపించి తను తెచ్చుకున్న భోజనం నీనాకు పెట్టి తన ఇంటికి తప్పకుండా రమ్మని ఆమెను ఆహ్వానించి వెళ్ళిపోయింది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. కీర్తనలు 37వ అధ్యాయం 2లో వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డల నడక మాత్రమే కాదు, వారు ఎక్కడ ఆగాలో కూడా దేవుడే చెప్తాడు అని జార్జ్ ముల్లర్ తన బైబిల్లో వ్రాసుకున్నాడు. పట్టణంలోనికి వెళ్ళడానికి నడిపింపు రాని నీనా ప్లాట్ఫారం మీద ఉన్న బెంచీ మీద కూర్చుని దేవుని సమయం కొరకు, ఆయన నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నది. మన ప్రభువు కూడా ఒక ఆత్మ కొరకు ఎంతో సమయాన్ని వెచ్చించి ఓర్పుతో సమరయ బావి వద్ద కూర్చున్నాడు. కొంత సమయం గడిచేసరికి ఒక ఆంగ్లేయ స్త్రీ నీనా దగ్గరకు వచ్చి, అమ్మా మీరు మిషనరీయా అంటూ పలకరించింది. నీనా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో, అవునమ్మా మీకేమన్నా సహాయం చేయగలనా నేను అంటూ అడిగింది. నీనా స్వరంలోని ప్రేమ, ముఖంలో జాలి, దయ చూసి ఆ ఆంగ్లేయ స్త్రీ తన హృదయంలోని బాధనంతా ఒక్కసారిగా వెళ్ళబోసుకుంది. ఇన్నాళ్ళు ఆమె మనస్సులోని బాధ చెప్పుకోవడానికి, ఆమెను ఓదార్చడానికి ఆమెకు ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు ఎడారిలో ఓయాసిస్ లాగా నీనా కనిపించింది. మనస్సు విప్పి తన మనస్సులోని బాధను, సమస్యలను నీనాకు చెప్పుకుంది. ఆమె భర్త త్రాగుబోతుగా మారి ఆమెను ఎన్నో హింసలు పెట్టేవాడు. ఆ హింసలు భరించలేక విసిగిపోయి జీవితం మీద విరక్తి చెంది తన 2 పిల్లలను తన సహోదరి వద్దకు పంపించి దూరంగా వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటూ హౌరాకు వచ్చింది. ఈ విషయాలన్నీ విన్న నీనాకు కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆమె హృదయం జాలితో, సానుభూతితో నిండిపోయింది. దేవుడు ఆమె సమస్యలన్నీ తప్పకుండా తీరుస్తాడని, ఆమె పడుతున్న కష్టాలన్నీ దేవునికి తెలుసని, ఆమె చేసే ప్రార్థనలు విని దేవుడు ఆమె పరిస్థితులను తప్పకుండా చక్కపరచగలడని ఆమెకు ధైర్యం చెప్పింది. అంతేకాదు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని కూడా హెచ్చరించింది. ఆమెతో కొంతసేపు నీనా ప్రార్థన చేసి దేవుడు తనకు బయలుపరిచిన విషయాలను ఆమెకు తెలియచేసింది. ఆమెను తిన్నగా ఇంటికి వెళ్ళమని, కొద్ది కాలంలోనే ఆమె భర్త మారతాడని, నెమ్మదిగా ఆమె భర్తను దేవుని వైపు త్రిప్పడానికి కృషి చేయమని చెప్పి ఆమె కుటుంబం
కట్టమని దేవునికి ప్రార్థన చేసింది. ఈ విషయాలు వినగానే ఆమె హృదయంలో నుండి గొప్ప భారం తొలగిపోయి మనస్సు తేలికపడింది. ఆ తరువాత ఒకరు చితికిపోయిన తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఢాకాకు వెళ్తే మరొకరు బెంగుళూరు వచ్చి సభలు జరిగించారు. నీనా చెప్పిన మాటలు వృధా కాలేదు. కొద్ది కాలానికే ఆమె భర్త త్రాగుడికి స్వస్తి చెప్పి దేవుని వైపు తిరిగాడు. ఆ గృహంలో శాంతి, సమాధానం, సంతోషం తిరిగి నెలకొన్నాయి. ప్రార్థన ఆ గృహంలో ప్రాముఖ్యమైన అంశంగా మారిపోయింది. కొద్ది కాలానికే ఎక్కడో ఉంటున్న బిడ్డలు కూడా తిరిగి వచ్చారు. ఆ గృహంలో ఆనందం వెల్లివిరిసింది. దేవుని కృపాహస్తం తోడుగా ఉన్నందున బెంగళూరులో అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించింది నీనా. రక్షించబడిన వారు తమంతట తామే ముందుకు వచ్చి వారి జీవితాలలో దేవుడు చేసిన గొప్ప మార్పును గురించి సాక్ష్యమిచ్చారు. నీనాకు దేవుడు అనేక మంది ఆత్మీయ కుమారులను, కుమార్తెలను దయచేశాడు. కొంతమంది సేవకులు ఎంత పరిశుద్ధంగా జీవించినప్పటికీ వారికి ఆత్మీయ సంతానం లేక ఫలాలు లేని వృక్షాలలాగే మిగిలిపోతారు. ఈ విషయంలో వారు దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. మరికొంతమంది సువార్త ద్వారా ఆత్మీయంగా ఎందరో బిడ్డలను సంపాదించుకుని జ్యోతుల వలె నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారు. ఒక ఆత్మీయ పోరాటం వచ్చినప్పుడు మనం ఆత్మలో సంపాదించుకున్న బిడ్డలు మన పక్షంగా స్థిరంగా నిలబడి విశ్వాసంతో ప్రార్థనా పోరాటం సాగిస్తారు. ఆత్మీయ యుద్ధం చెలరేగినప్పుడు మనం ఎవరో సంపాదించిన ఆత్మల మీద ఆధారపడి వాళ్ళు ఆదుకుంటారు అనుకుంటూ పోరాడితే పరిస్థితి విషమంగా ఉంటుంది. తన కిరీటంలో ప్రకాశించడానికి రత్నాల వంటి అపురూపమైన ఆత్మలను ఎన్నింటినో నీనా సంపాదించుకుంది. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొదిని నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కీర్తనలు 127వ అధ్యాయం 5వ వచనం.